మీకోసమే వచ్చానండి. నాకోసమా? ఎందుకు? అదేనండి, ఆ రోజు మనం కలుసుకున్నాం, సరదాగా మాట్లాడుకున్నాం. కానీ అదేమిటో ఒకరి పేరు ఒకరు అడగడమే మర్చిపోయాం. మీ పేరు నాకు అవసరం లేదు, అందుకే అడగలేదు. అంటే అంటే నా పేరు తెలుసుకోవాలని మీకేమాత్రం అంటే అది కొంచెం కూడా ఇది. మీ పేరు నాకెందుకండి? నిజమే, వదిలేయండి. పోనీ మీ పేరేమిటో అదైనా తెలుసుకోవచ్చా? వస్తాను. నా పేరు మీకు కావాలి అంతేగా? ఆగండి ఆగండి ఆగండి. మీ పేరేమిటో నేనే చెప్తాను. మీ కళ్ళు విశాలంగా ఉంటాయి కాబట్టి మీ పేరు విశాలి. మీ మొహం అంతా పద్మలా ఉంటుంది కాబట్టి పద్మావతి. శుభ, స్వప్న, రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, వైజయంతిమాల. సరేనండి, మీ పేరేమిటో మీరే చెప్పండి. పెంటమ్మ. రా సూర్యం, కూర్చో. అమ్మాయి పేరు అడిగావా? నాకు తెలుసులే, నీకు ఈ రోజు పొద్దే తెలీదు. ఇంతకీ పేరేమిటి? ఏమిటయ్యా, మగాడి పేరు ఆరా చెప్పకూడదు గాని మగాడు నీకేం చెప్పు. వద్దొదినా. ఏ? ఇప్పుడు చెప్పకూడదు. ఏ, ఎందుకని? భోజనం చేసినప్పుడు చెప్పకూడదు, అంతే. నన్ను వదిలే. సూర్య, అంత చక్కటి రూపేంటి, అంత చక్కటి రూపేంటి, అంత చెత్త పేరేంటి? అంత చక్కటి రూపేంటి, అంత చెత్త పేరేంటి?